చేరుకుంది సునీల్, మీరు చెప్పండి. కాసేపట్లోనే అల్లు అర్జున్ అక్కడికి రాబోతున్నారు. సునీల్, అక్కడికి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? నారాయణ కూడా దాటిందని కిరణ్ చెప్తున్నారు, కాసేపట్లో రాబోతున్నారు. ఎస్ సునీల్ చెప్పండి. ఎస్ మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఇక్కడికి చేరుకునే అవకాశం. ఇప్పుడే అల్లు అర్జున్ టీంతో పాటు మరోవైపు తనకు సంబంధించినటువంటి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. కళ్యాణ్ మనం చూడొచ్చు విజువల్స్ లో అల్లు అర్జున్ కాన్వాయ్ లోపలికి వెళ్తుంది. 055 కాన్వాయ్ లో అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్ తో పాటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. మనం 10 స్క్రీన్ చూడొచ్చు. పృథ్వీ, మన కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్నటువంటి విజువల్ లో అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. అల్లు అర్జున్ తో పాటు తన లీగల్ టీం ముందస్తుగానే చేరుకుంది. న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు తన లీగల్ టీం కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుంది. మనం చూస్తున్నటువంటి అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీసుల లోపలికి ఎంట్రీ కావడం జరిగింది. లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మరి కాసేపులోనే మరొక 5 నిమిషాల్లోనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది మొదలు కానుంది. పోలీసులు మొత్తం కూడా బారికెళ్లు వేశారు. లోపలికి ఎవరిని కూడా లోపలికి అనుమతించని దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పోలీసులు మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. మీడియాని కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక టెన్షన్ మాత్రం అయితే ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. చాలా మంది పోలీసులు, అదేవిధంగా చాలా మంది బాధితులు ఇక్కడికి, చాలా మంది అభిమానులు, ఫ్యాన్స్ కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకు పోలీసులు కూడా మొత్తం కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. లోపలికి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, అదేవిధంగా తన న్యాయవాది, హైకోర్టు న్యాయవాది, ప్రస్తుతము నాంపల్లి కోర్టులో తన వాదనలు వినిపించినటువంటి అశోక్ రెడ్డి సైతం ఇప్పటికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ అనేది మరొక 5 నిమిషాల్లోనే ప్రారంభం అవుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ రూమ్ లకి కేవలం అల్లు అర్జున్ ఒక్కరిని మాత్రమే అక్షాంశ్ యాదవ్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తో పాటు మరోవైపు ఏసీపీగా ఉన్నటువంటి రమేష్ ఇన్వెస్టిగేషన్ అనేది మొత్తం కూడా కంటిన్యూ కొనసాగే అవకాశం. మొత్తం మనం చూస్తే ఇప్పటికే హైకోర్టు చాలా మనకు ఇంటింటల్ ఇచ్చింది. మనం 10 స్క్రీన్ లో చూస్తే అతనికి నోటీస్ కాపీలో అనేక అంశాలు కూడా పోలీసులు పొందుపరిచారు. ఆ నోటీస్ కాపీలో ఏదైతే అతనిపై నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 152705/2024 ప్లీజ్ టు ద గ్రాంట్ ఇంటింటల్ టు ద 13వ తారీఖు అతనికి ఇంటింటల్ హైకోర్టు మంజూరు చేస్తుంది. దీంతో అతనిపై నమోదైన సెక్షన్ 376/2024 యాక్ట్ తో పాటు మరోవైపు 10 యాక్ట్ 105 అంటే కల్పబుల్ హోంవర్క్ యాక్ట్ కింద, మరోవైపు 118 సప్లాసాంగ్ డ్రగ్స్ యాక్ట్ 3 and 5 కింద, బేనర్స్ యాక్ట్ కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు. అందులో యాజ్ పర్ కండిషన్ నెంబర్ 3 అంటే కోర్టు చాలా క్లియర్ గా కండిషన్ ఇచ్చింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరైతే పిటిషనర్ అక్యూజ్ నెంబర్ 11 అంటే అల్లు అర్జున్ ఉన్నాడో యూజువల్ కోఆపరేట్ ఇన్వెస్టిగేషన్ అంటే పోలీసుల విచారణకు సహకరించాలి. A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పిటిషనర్ ఆయన అక్యూజ్ గా A11 గా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ కండిషన్ నెంబర్ హైకోర్టు చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. కాబట్టి సునీల్ ఒక్క నిమిషం. సునీల్, ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇలాంటి వివిఐపీల కేసుల విషయంలో జనరల్ గా విచారణకు విలువగానే కొంచెం సమయం కోరుతుంటారు. అంటే ఈ రోజు నేను వీలు కాదు, రేపు వస్తానని, లేకుంటే ఏదో షూటింగ్ ఉందని ఏదో ఒక కారణం చూపించి సమయం కోరుతారు. లేకుంటే లీగల్ అడ్వైజర్లను పంపుతుంటారు, లీగల్ టీంని పంపుతుంటారు. కానీ అల్లు అర్జున్ నేరుగా స్టేషన్కి రావడానికి, అంటే పోలీసులు నోటీస్ ఇవ్వగానే ఇమీడియట్ స్టేషన్కి రావడానికి కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆ బెయిల్ రద్దు చేయాలని కూడా పోలీసులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని క్లారిటీ ఇచ్చేందుకే అల్లు అర్జున్ ఈరోజు నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారని మనం భావించవచ్చా? అంటే మనం చూడొచ్చు, కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విషయాలకు హాజరైన అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి 10 స్క్రీన్ మీద మనం కాపీ చూడొచ్చు. పోలీసులు సర్వ్ చేసినటువంటి కాపీలో అక్యూజ్డ్ నెంబర్ 11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కండిషన్ ఆఫ్ ద 3 అంటే హైకోర్టు ఇచ్చినటువంటి అనేక కండిషన్స్ ఇచ్చింది. కొన్ని కండిషన్స్ ఇస్తూ ఇంటింటి మంజూరు చేస్తుంది. కాబట్టి అందులో కండిషన్ నెంబర్ 3 లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి అల్లు అర్జున్ సహకరించాలని క్లియర్ గా హైకోర్టు మెన్షన్ చేసింది. హైకోర్టు మెన్షన్ చేయడం చాలా కారణంతోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణ ముందు హాజరయ్యారనేది ఇందులో మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే మనం కండిషన్ నెంబర్ 3 పోలీసుల ఇన్వెస్టిగేషన్ హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని. ఇందులో లీగల్ ఒపీనియన్ కూడా అల్లు అర్జున్